నమస్కారం. చిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొట్ట బ్యారేజ్ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి రానున్న ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొండికర్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించి జలాశయానికి నీటిని తరలించి ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకానికి సంబంధించిన విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, హిరమండలం జలాశయం భవిష్యత్తులో జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా జలాశయ పరిసరాలను ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ జలాశయం ద్వారా ఉద్దాన ప్రాంతంతో పాటు పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు సాగు మరియు మంచినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తీసుకోవాల్సిన ఒక పాతపట్నం సబ్స్టేషన్ నుంచి ఒక లైన్ కానీ అన్నీ చూడడం జరిగింది. టోటల్ ప్రాజెక్ట్లో ఇప్పటివరకు ఒక 55% పని పూర్తి అయింది. మనకి ఇక్కడ హిరామండలం రిజర్వాయర్ లోపల చూస్తే ఇక్కడ ఒక కెనాల్ కట్టడం, ఇక్కడ వరకు డెలివరీ పైప్లైన్, మెయిన్ డెలివరీ పైప్లైన్ తీసుకురావడానికి ఒక 2 months ఇంకా పడుతుంది. ఏప్రిల్ ఎండ్ వరకు పని అయిపోతుంది అది చెప్పారు. ఇది కాకుండా సబ్స్టేషన్ కట్టడానికి కూడా ఒక 6 months లోపల అది కూడా అయిపోతుంది చెప్పారు. మెయిన్ మన పంపింగ్ స్టేషన్, అలాగే దీనికి ఒక స్ట్రక్చర్ అంటే పీఈబీ స్ట్రక్చర్ ఇక్కడ కట్టున్నారు, అది కూడా త్వరలోనే అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఒక 1 weekలో పీఈబీ స్ట్రక్చర్ ఇరెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పబ్లిక్తో అండ్ ఇంజనీర్స్తో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఇక్కడ ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఏదైనా ఇంకా పిఏఎఫ్, పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, దీనిపైన కంటిన్యూస్గా ఒక 3 daysకి లేకపోతే 2 daysకి అట్లీస్ట్ వన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఈపీడీసీఎల్ అండ్ మెయిన్ మన వంశధార డిపార్ట్మెంట్కి మనం రివ్యూ చేస్తూనే ఉన్నాం. దీనికి ఈరోజు ఫలితం అంటే కొంచెం పని వేగవంతం అయింది. సో కాంగ్రాచులేషన్స్ టు ద వంశధార స్టాఫ్. బట్ కానీ మన ప్రయారిటీ ఈజ్ ఈ నెక్స్ట్ వచ్చే రెయినీ సీజన్, వర్షం ముందుగా ఈ పని కంప్లీట్ అయితే అప్పుడు ఖచ్చితంగా వంశధారకి ఈ వచ్చే వర్షం తర్వాత ఒక్క ఫ్లడ్ ఖచ్చితంగా వస్తుంది. ఒడిశాలో ఎక్కువ వర్షాలు పడితే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫ్లడ్ వాటర్ మనం దీనికి తీసుకురావచ్చు. మన దగ్గర ఉన్న ఒక 4 pumps కెపాసిటీ టోటల్ ఒక 1400 క్యూసెక్స్ ఉంటే మన ఈ రిజర్వాయర్ ఒక 12 TMC టు 15 TMC వరకు ఫిల్ చేయవచ్చు, అదే వచ్చే వరద బట్టి. సో కాబట్టి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మనకి హిరామండలం రిజర్వాయర్ ఎప్పుడూ నిండలేదు. ఈ హిరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా దీంట్లో వచ్చే వాటర్ మనం స్టోర్ చేస్తాము. ఇక్కడ నుంచి 2 స్కీమ్స్ రన్ అవుతాయి. ఒకటి హిరామండలం నుంచి ఉద్దానం స్కీమ్, వెనకనే ఉద్దానం మెయిన్ పైప్లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఇప్పటికీ ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్కి మనం వాటర్ పంపిస్తున్నాము. వచ్చే ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఆమోదవలస ఎమ్మెల్యే పీసీ చైర్మన్ కోన రవికుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు. బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఇది అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ప్రజాహిత బడ్జెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని అధిక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కోన రవికుమార్ పేర్కొన్నారు. సంవత్సరానికి సుమారు 33,000 కోట్ల రూపాయల వ్యయంతో 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తన ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మరి బడ్జెట్ దోహదపడుతుందని దాన్ని రూపొందించినటువంటి మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగా ఈ రాష్ట్రంలో మరి సృష్టిస్తున్నటువంటి సంపదను సృష్టిస్తున్నటువంటి బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారు అయితే
అందరికీ అభయాలు ఇచ్చేటటువంటి బాలాశంకరుడు లాంటి మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అన్నట్టుగా మా శ్రీ విష్ణుమూర్తి లాంటి మా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకింత చక్కనైన అవకాశం ఇచ్చిన బెల్లు కొట్టకుండా నేను ముగించేంత వరకు అవకాశం ఇచ్చిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. శ్రీకాకుళంలోని కార్గిల్ విక్టరీ పార్క్ పనులను చిన్న మార్పులతో సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పార్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్క్లో నిర్మిస్తున్న 2 బ్యాడ్మింటన్ కోర్టులు, పికెల్ బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్ కోర్టులు దాదాపుగా పూర్తయ్యాయని గమనించి కొన్ని మార్పులను సూచించారు. యోగా ప్లాట్ఫామ్గా ఉపయోగించనున్న ఓపెన్ ఎయిర్ థియేటర్ ముందు భాగంలో స్క్రీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్క్లో ఏర్పాటు చేసిన టాయిలెట్ కంటైనర్, వాకింగ్ ట్రాక్ పరిసరాల్లో మొక్కల ఏర్పాటు వంటి అంశాలను కూడా పరిశీలించారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ వెనుక భాగంలో కార్గిల్ యుద్ధం ప్రారంభం నుంచి విజయానికి చేరిన దశలను వివరించే చిత్రాలు ఆకట్టుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. పార్క్లో జరుగుతున్న ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా ఈఈ సుగుణాకర్ రావు, 7 హిల్స్ అసోసియేషన్ ఎండి వంశీకృష్ణ, హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ, కవిత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం నగరంలో నిర్వహించిన శోభాయాత్ర భక్తుల సందడితో ఘనంగా సాగింది. ప్రసిద్ధ నృత్య దర్శకురాలు, గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత నీరజ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు కోలాట బృందాలు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు ఆరవేలి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గోపూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షా సూత్రధారణ, అమ్మవారి విగ్రహానికి జలాదివాసం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో సుమారు 200 మంది మహిళలతో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. భక్తులు విజయాలు అందించేవే విజయదుర్గ అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ, వేమకోటి సూర్యనారాయణ శర్మ, చేబ్రోలు రామకుమార్ దంపతులు, సుకన్య దంపతులు, చేబ్రోలు విశ్వేశ్వరరావు దంపతులు, సత్య జ్యువెలర్స్ అధినేత దంపతులు, ఉవర్వశి ప్రదీప్ దంపతులు, అద్నవరపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నాడు ఉదయం 10:40 శ్రీ విజయదుర్గ అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం నిర్వహిస్తాం. అదేవిధంగా 9వ తారీఖుని కుంభాభిషేక సంకల్పం, 10వ తారీఖు ఉదయం 9:30 శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 3,000 మంది దంపతులచే అమ్మవారి శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎస్ రాజకుమారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ఆపద సమయంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేవారు ప్రాణదాతలతో సమానం అని అన్నారు. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం 3 ప్రాణాలను కాపాడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ఎంతో కీలకమని చెప్పారు. మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని చూసుకుంటారు కానీ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకూడదని సూచించారు. ఈరోజు ఇక్కడ ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. నాకు ఫెలిసిటేట్ కూడా చేశారు. ఈ సందర్భంగా నేను మెడికవర్ స్టాఫ్ అండ్ మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఛానల్లో నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఉమెన్స్ డే సందర్భంగా ఏంటంటే చాలామంది అమ్మాయిలు హౌస్ వైఫ్స్ వీళ్ళు ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనే తపనతో వాళ్ళ ఓన్ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఒక అమ్మాయి కానీ, ఒక టీనేజర్ కానీ, ఒక మదర్ కానీ హెల్తీగా ఉంటే మొత్తం ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో ప్రాపర్ క్వాలిటీ డైట్ తీసుకొని ఎప్పటికప్పుడు చెకప్స్ చేసుకొని హెల్త్ చెకప్స్ చేసుకొని హెల్తీగా ఉండడానికి అమ్మాయిలు ట్రై చేయండి. శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అధినేత మణికంఠ మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ మరింత మందిని రక్తదానం చేయడానికి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మెడికవర్ సెంటర్ హెడ్ సాగరిక, వైద్యులు డాక్టర్ బలగ రజని, డాక్టర్ లావణ్య మాట్లాడుతూ మహిళల్లో వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు అవగాహన కల్పిస్తూ ఉచిత ఓపీ 50% రాయితీతో ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్పై అవగాహనతో పాటు పాప్స్మియర్ పరీక్షను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రక్తదాన శిబిరంలో సువ్వారి రఘురాం, తమినేని సన్యాసినాయుడు, పేడాడ చంద్రశేఖర్, తవిటినాయుడు, మేసాల మోహన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మెడికవర్ తీసుకుంటున్న ఒక చిన్న స్టెప్ ఏంటంటే ఉమెన్స్ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి 6th and 7th మార్చ్న ఫ్రీ ఓపీ కండక్ట్ చేస్తాం. జనరల్ మెడిసిన్ అండ్ గైనిక్ ఫ్రీ ఓపీ కండక్ట్ చేస్తాం అండ్ ప్యాప్స్మేర్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తాం. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి వచ్చే ముందు నాగేంద్రబాబు కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో కనీసం 5 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన ఉందని ఆయన పేర్కొన్నారు. రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో ఉండడంతో పోటీ చేసే అవకాశం లేదన్నారు. ఆమదలవలస నియోజకవర్గంలో కాపులు, కళింగ సోదరులు సమానంగా ఉన్నప్పటికీ సాంప్రదాయం ప్రకారం కళింగ సామాజిక వర్గం పోటీ చేస్తుందని తెలిపారు. దీంతో ఎచ్చర్ల, పాతపట్నం నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎచ్చర్ల సీటును స్థానికంగా ఆధారం లేని వ్యక్తికి కేటాయించి కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో నాగేంద్రబాబు కూటమి నాయకులు ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో గొర్రె కిరణ్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం గ్రామాల వారీగా వెళ్లి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని మెంటాడ స్వరూప్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని డేనెట్ జంక్షన్ వద్ద ఉన్న మైకేర్ ఆసుపత్రి 5వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బుడుమూరు రమణారావు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే మైకేర్ ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత 8 ఏళ్లుగా శ్రీకాకుళంలో వైద్య సేవలు అందిస్తున్నారని, మైకేర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పారు. తమ ఆసుపత్రిలో యూరాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయని, కిడ్నీలో రాళ్లను అత్యాధునిక వైద్య పద్ధతిలో తొలగిస్తున్నామని వెల్లడించారు. లాప్రోస్కోపీ, లేజర్ స్కోప్, ఎండోస్కోపిక్, RIR వంటి సదుపాయాలతో పాటు జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గైనిక్ నిపుణులు డాక్టర్ సంధ్య గర్భిణీలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీరు తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం తీసుకోవడం నివారించాలని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డిఈఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు కె సుశీల, బి ఉత్తరడి పాల్గొని మాట్లాడారు. గత 23 సంవత్సరాలుగా ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు కూడా అమలు చేయకపోయినా అదే పనిని నమ్ముకుని జీవిస్తున్న మహిళలను నిరుద్యోగులుగా మార్చే ప్రయత్నాలు ఆపాలని కోరారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఒక చోట వంట చేసి పాఠశాలలకు బాక్సుల్లో ఆహారం పంపితే పిల్లలు వేడి ఆహారం నుండి దూరం అవుతారని తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు పథకం అప్పగిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న పేద మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. అక్షయ్ పాత్ర, ఇస్కాన్ వంటి సంస్థలు నిర్వహిస్తున్న చోట్ల నాసిరకం ఆహారం అందుతున్నట్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం పాఠశాలల్లోనే వేడివేడి ఆహారం వండి పెట్టాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఈఓ కార్యాలయం సూపరింటెండెంట్ జీకే త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. మహేంద్ర తనియా నదిపై ప్రతిపాదించిన తామర ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 11 గ్రామాల్లోని 300-850 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పొండ్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన పాతపట్నం మండలంలో పర్యటించి తామర ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతం, మహేంద్ర తనియా నది పరివాహక ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా పెద్ద సున్నాపురం, తామర, తీమర, సీది, మాకివలస తదితర గ్రామాల రైతులకు శాశ్వత సాగునీటి సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మహేంద్ర తనియా నది నుంచి నీటిని సమర్థవంతంగా మళ్లించడం ద్వారా ఆయా ప్రాంతాల్లోని భూములు సస్యశ్యామలం అవుతాయని వివరించారు. సాంకేతిక అంశాలను పరిశీలించి త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. నగరంలో డయేరియా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పారిశుద్ధ్య పనులు ఎలాంటి అలసత్వం వహించకూడదని జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని మండల వీధి, గుజరాతీపేట సహా పలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మురుగు కాలువల పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా కాలువలను నిరంతరం శుభ్రపరచాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 5 ట్రాక్టర్లు, 3 జేసీబీలు ఉపయోగించి 21 ట్రిప్పుల ద్వారా సుమారు 40 టన్నుల పూడిక చెత్తను నగర వెలుపలికి తరలించారు. అలాగే సుమారు 1
1.3 కిలోమీటర్ల మేర కాలువల్లో పూడికను పూర్తిగా తొలగించారు. ప్రత్యేకంగా డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ చర్యలు నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కమిషనర్ హెచ్చరించారు. ఎక్చర్ల మండలం చిలకపాలెంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 20 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతోంది. JNTU జీవీ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంక్ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంశంపై విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ జి శ్రావణి శృతి విద్యార్థులకు క్లౌడ్ టెక్నాలజీపై ప్రాక్టికల్ మార్గదర్శనం అందిస్తూ అమెజాన్ వెబ్ సర్వీస్ ప్లాట్ఫామ్లో లైవ్ ప్రాజెక్టులను డిప్లాయ్ చేసే విధానాన్ని బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గాప్రసాద్ రాజు, డి వెంకట్రావు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, విభాగాధిపతులు డాక్టర్ పి రేవంత్ కుమార్, ఎం సాయి సుధా, డాక్టర్ ఎస్ లక్ష్మణ్ రాజు, డాక్టర్ వి సూర్యనారాయణ, వై జగదీష్ కుమార్, పి ప్రదీప్, కె మధుకుమార్, కె రవికుమార్, టిపిఓ డాక్టర్ బి ప్రసాదరావు, కోఆర్డినేటర్లు వేణు, శ్రీనివాస్ నాయుడు తదితర అధ్యాపకులు JNTU జీవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఎక్చర్ల మండలంలోని ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ కార్యాలయంలో కానిస్టేబుళ్లకు ప్రథమ చికిత్స, CPRపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరగగా ఆర్మ్డ్ ఫోర్స్ DSP శేషాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై అవగాహన ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సహాయం అందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రీసోర్స్ పర్సన్స్ కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్ ప్రథమ చికిత్స, కృత్రిమ శ్వాస, గాయపడిన వారిని తరలించే విధానం, CPR చే విధానం, యాంటీ షాక్ పొజిషన్ వంటి అంశాలపై ప్రాక్టికల్ డెమోతో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SI శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలికా మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రారటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులుపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకి మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పనిచేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫల సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అలోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి. కేవలం అలోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్పై కూడా త్రిఫల ప్రభావం చూపుతుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణిలో అబార్షణలకు దారి తీస్తుందని చెబుతుంటారు. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్న రసాయనాలుగా పేర్కొంటారు. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరిచేరనియవు. అయితే ఈ 3 ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువ త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. భయం మన గ్రామదేవత, భక్తి మన భూమాత, మన సంస్కరణ శాశ్వత ముక్తిదాత. శ్రమిస్తూ
అరిగిపోయే మనిషి, చింతిస్తూ తరిగిపోయే ఋషి, కుటుంబానికి సమాజమునకు మేలు. మన బలం కంటే ఓర్పు ఎక్కువ సాధిస్తుంది. ఆశ కంటే చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.